Hi guys, welcome to our YouTube channel. This is హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం గాయ్స్. గ్యాస్ తనేమో నన్ను ఇమిటేట్ చేస్తాను కుని చేస్తాను గైస్. మీరు కామెంట్ లో హాయ్ చెప్పండి. గాయ్స్, బాగున్నారా? బాలేమన్నా షాక్ అయ్యారా? షాక్ అయ్యారా? ఇదైతే బ్రో, నా దగ్గర దిగ్గు బ్రో, ఎక్కడెక్కడో దిగొద్దు బ్రో. నువ్వు భలే తోడువే. ఏడో తింపప్ప నువ్వు నువ్వు ఎట్లా అంటే కాస్ మీకు ఎస్ఆర్బి వైట్ దాంట్లో ప్రీతి అనే ఒక అక్క ఉంటుంది. బిగ్గు బ్రో బాగా టైటానిక్ షిప్ దగ్గర పోవడం రా బ్రో. టైటానిక్ షిప్ ఆడుందిడా బ్రో. రిఫైనరీ పోయింది బ్రో. కమాండ్ పోస్ట్ దగ్గర అన్న పో బ్రో. ఉంది బ్రో, టైటానిక్ షిప్ లాగా ఉండేది ఇక్కడ దిగడం. బ్రో మాయో సిస్టమ్ పార్ చేంగే బ్రో, టైటానిక్ పోస్ట్ చేద్దాం రా బ్రో ఇక్కడ. ఎస్ గైస్, ఇప్పుడైతే మనం టూరిస్టులు గైస్. టైటానిక్ పోస్ట్ చేద్దాం రా బ్రో. కాదు, టూరిస్టులు గాయస్ అని ఎందుకు అంటారు అసలు నాకు అర్థం కాదు. సో గాయస్ కాదు కాదు బేబీ సోలో బేబు గిబు అన్నా అంటే మడతపెట్టి మింగుతా. గాయస్ ఇదే గాయస్ మన టైటానిక్ షిప్ మునిగిన చోటు. ఈడైతే నీళ్ళు ఎండిపోయినాయి. నువ్వు టూరిస్ట్, నేను గైడ్. ఓకేనా, నేను నీకు చూపిస్తాను. కాదు, నేను టూరిస్ట్, నువ్వు గైడ్. అవునా? ఓకే నువ్వు ఇంగ్లీష్ రామంటా, నేను నాకు ఓకేనా గైడ్. బట్ నాకు ఇంగ్లీష్ రాడు, అట్లే మేనేజ్ చేస్తా. అదే గైడ్. అట్లే మొద్దు. హలో ఏ భయ్యా యాడికి పోయావు నువ్వు? One second. I'll bring you something there, sir. Yes, sir. Thank you, sir. Thank you for the... Thank you అంటాడు. ఫారిన్ వాళ్ళు మాట్లాడతారా? ఓకే నేను మళ్ళీ షాడో వర్షన్ అట్లా మాట్లాడరా? ఓకే గాయ్స్, రా బ్రో, తీసుకొని పోతా టైటానిక్ లో. ఎక్కడున్నావు? అండ్ బ్రో లే బ్రో, నేను నా యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేనే ఎక్స్ప్లోర్ చేస్తా. హాయ్ గైస్, మన టైటానిక్ షిప్ మునిగిపోయిన షిప్. అండ్ ఈ షిప్ అయితే నీళ్ళు ఎండిపోయినాయి, అందుకనే నీళ్ళు లేవు గాయస్. ఇదంతా నీళ్ళు ఎండిపోయినాయి, ఎండిపోయి గుంతల్లో పడినాయి guys. బ్రో రా బ్రో. బ్రో ఇక్కడ ఒక్కడు లేడు, అక్కడ పక్కన. బ్రో ఏమో ఇక్కడ ఎట్లా తెలుసా, భూమిలో నేను నువ్వు ఒకటే కనిపిస్తాను బ్రో. ఎవరు లేరు, నేను వాడు పవర్ అనే బ్రో. ఇట్లా అవుతాను నేను కాదు రా, వాడు కొట్టింది బ్రో. వాడు చచ్చిపోతే వానికి రివైవ్ కూడా ఇద్దు. వానికి నిజం చెప్పాలా, నేనే కొట్టింది బ్రో. చచ్చిపోతా రివైవ్. అవునా? సరే బ్రో, నేను ఒక రూట్ తో పోతా, ఒంటరి వారిని అయిపోతా. బాగా పక్క ఒక కారు ఉంది, పోతా నేను. నువ్వు సైడ్ అయితా అని నాకు ఇల్లు అని దొబ్బుతావు నువ్వు, నాకు తెలీదు. సరేలే, మళ్ళీ నీ దగ్గరికి చచ్చిపోతే మళ్ళీ రివైవ్ అడుక్కోవద్దు.
వీరి వీరి గుమ్మడి పండు నీ పేరేంటి? ఇక్కడికి వస్తే మనం అందరము కారులో పోదాం, సారీ జీప్ లో పోదాం. నేను రాను, వీడు పోతున్నాం రా. నేను రాను అని రాను అది ఇది అంటే అవునులే, మాతో ఎందుకు వస్తారు? రారబ్బా బ్రో బ్రో ర్యాలీ లాక్కోవడం రా బ్రో. నువ్వు నన్ను ఎడంగా సెక్యూరిటీ, నువ్వు ఎంత ఏం కుల్లా ఉడుకుతున్నా కనపడతారా? మళ్ళా జీప్ అంటే సెక్యూరిటీ పర్పస్, ఇతర కాదంతా. సరేలే, నేను పోలీస్ని, నేను మీ అన్నతో వస్తా. ఇట్లా తయారైనవేంది బ్రో? వాని కారు కూడా వాడు ఎక్కుదా పడిపోతాడు. కారు ఎత్తుకొని పోదామనుకున్నారు, అందుకే నేను పోరాడి నాతో రావాలా నువ్వు అని చెప్పుకునే రావారా అన్నట్లు లేదు అది. పోయి నువ్వు కారు ఎక్కుతావా, మూసుకొని కారు ఎక్కుపోయి అని పోయి కొట్టినట్లున్నది. వాడేం చేస్తున్నాడు రా? ఓ కాయిన్సా? రారా రారా బ్రో, నాకు తెలిసి సర్వైవర్ అనుకుంటా. వాడేమో బ్రో నంబర్ 3 పాపం బ్రో, ఓడుకొని వస్తున్నారు వెనక మన నుంచి. నా జీపులో ఎక్కినాడులే. నువ్వు పిఎం గానివి, నేను పోలీస్ గాని. పో ముందర పో నువ్వు. ఉండు బ్రో, పాపం వాడు నడుచుకొని వస్తున్నాడు. నంబర్ 4 వాడిని ఎత్తుకొనే రాలే మేము పాపం. మరి నడుచుకొని రానిలే మనకెళ్ళా. చూడండి గైస్, యూట్యూబ్ అని చెప్తారు పాపం గైస్. చూడు గైస్, ఆ నంబర్ 3 గాడు దిగి నా జీపుని పగలు కొడతాడు వాడు. రారా నేను వస్తా అంటే వాడు నా జీప్ పగలు కొడతాడు. ఎక్కరా రే, ఎవరైనా ఎక్కండి రా. జీప్ స్ట్రాంగ్, అది చాలా బుల్లెట్స్ కలిస్తేనే పోతుంది కాబట్టి పగిలిపోలే. పాటికి నేను కార్ వేసుకొని ఉంటే పాటికి పోతాను నేను. బ్రో ఇది ఫ్రెండ్స్ వేరే చేస్తున్నాం, ఒక్కరు లేదేం బ్రో ఇక్కడ తిరుగుతున్నాం ఊరికనే. బ్రో ఏం చేయడం తెలుసా, ఇట్లా తిరుక్కొని ఉందాం బ్రో. ఇట్లా తిరుక్కొని ఉందాం. అండర్ సస్టాప్ ఉంటున్నారు కదా కిల్స్, లాస్ట్ లో కూడా మిక్కిన కిల్స్ మేము తీసుకున్నాం, విన్ అయిపోతాం. ఎట్లుంది ఐడియా? పో బ్రో, నువ్వు పిఎంవి, నేను నీ పోలీస్ ని, నేను నీ వెనకలే వస్తా. రా నువ్వు ఫ్రంట్ పోలప్పుడు. నేను ఫ్రంట్ ఎందుకు పోలే? ఎందుకు బ్రో వాళ్ళంతా కిల్స్ దొబ్బుకొని పోతున్నారు బ్రో, మేమేం తీసుకోవాలి ఊరికనే. మనం బోయే కొడితే చాలప్ప. అదే కదా, ఊరికని తిరుక్కొని ఉండం అట్లా అనుకొని జోన్ వస్తే బ్రో. దొరక బ్రో జాగ్రత్త బ్రో. గ్లిచ్ ఎందుకు బీటే ఉండు బ్రో, ఏమవుతాం బ్రో. ఎందుకు బ్రో మళ్ళీ వాడు దిగి రివెంజ్ ఇస్తే? బ్రో టీమ్ అప్ రా బీట. వాడే చేస్తున్నాడు పాపం. అంటే ఎమోట్ వేస్తారా మళ్ళీ భయపడి. మరి నాకు చెప్పుకుంటూ కూర్చున్నావు. ఫస్ట్ కిల్ కొట్టేసినావు. ఇంకా చెప్పు దొరికింది పాపం బ్రో, నడుచుకొని పోతున్నారు. రా బ్రో, ఇంకో జీప్ ఎక్కొస్తాను. నువ్వు అట్లా అనుకున్నావు బ్రో, జోన్ వస్తే నేను దారిలో ఇంకో వెహికల్ కనపడిందంటే ఆ వెహికల్ కూడా ఎక్కువస్తా. ఇట్లా రా బ్రో. బ్రో ఇంకా 30 అలైవ్ ఉన్నారు బ్రో. అరే 30 రా, 30 నాకు 13 లా వినిపించా బ్రో. ఏం బ్రో ఒక్కరు కనిపిస్తాడా? 30 మెంబర్స్. కలర్ మ్యాప్ అంటే ఇండియన్ మ్యాప్ బ్రో, ఇండియా లాగా ఉంది బ్రో. ఇది నంది బ్రో, ఆఫ్రికా నంది హిల్స్ లాగా ఉంది బ్రో. ఆఫ్రికాలో ఒకటి ఉంటుంది బ్రో.
వాళ్ళు ఎవరో 2 పీపుల్ అటాక్ ఫైట్ చేసుకుంటున్నారు బ్రో. వాళ్ళు ఫైట్ చేసుకున్నారు. లాస్ట్ మేము కిల్ దొబ్బుకున్నాం. పద బ్రో ఇల్లు దొబ్బేది కాదు. ఎక్కడున్నారు? ఉన్నాడు ఇక్కడ గొరిబిడ్డ హెచ్చాడు కొట్టిన బ్రో. వాడు ఒక్కడే బ్రో పాపము. టీం వైప్ అవుట్. రా బ్రో జోన్ వస్తాను రండి బ్రో. కార్ తీసుకోబయ్యా. కార్ పట్టేసి వచ్చినా బ్రో నేను. పద బ్రో కార్ ఎక్కువ. ఎక్కున జల్దీ ఆటో మాట్లాడి పా. నీ కార్ ఎక్కడా? వదిలేసి వచ్చిన అక్కడే జోన్ దగ్గర బైక్ లో వస్తాను. సరేదా బ్రో. బైక్ నేను ఎక్కినా అంటే స్కిన్ వస్తుంది. అవునా? మేమేం బ్రో ఊరికే తిరుగుతా ఉన్నాం. 30 పీపుల్ 19 పీపుల్ అయినారు. మేము నేను ఇంకా ఒకే కిల్ దొబ్బినా. ఎట్లుంది బ్రో మాకు ఊరికినా తిరుగుతా. నేను ఒక కిల్. ఆడే బెస్ట్ లైఫ్ బ్రో. బ్రో ఎవరో సచ్చా బ్రో. నంబర్ 3 గాడు ఎట్లా సిక్కినాడు? అరే ఎనిమిస్తున్నారా అనుకుంటా. వాడు ఎందెందో అంటాడు. ఇస్తా గానీ ఉండు. కొరబిట్టకి ఇయ్యాల్సిందే ఎంతైనా, లేకపోతే పాపు. బ్రో ఆల్రెడీ ఎవడో ఉన్నాడు బ్రో. ఎవరో కొట్టుకుంటున్నారు ఆల్రెడీ. జంపింగ్ మిషన్ పెట్టినా పారిపో బ్రో. జంపింగ్ మిషన్ పెట్టినా అక్కడ లెఫ్ట్ సైడ్ చూడు జంపింగ్ మిషన్ ఉంది. భయ్యా ఉండు బ్రో. నాకు అక్కడ మొత్తం లాగ్ అయింది. చూస్తే వాడు వచ్చినాడు. వాడెప్ప నేను అదే చెప్తున్నా. జంపింగ్ మిషన్ ఉంది పారిపో. హ్యాకర్లు అంటే మనుషులు ఉన్నారు అని బ్రో. కష్టపడి వచ్చినాం బ్రో. నంబర్ 3 పారా. నంబర్ 3 పక్కనే రివైవల్ జోన్ ఉంది. పోరా. రెడీ కొట్టు బ్రో. రెడీ కొట్టి ఇంకోటి ఆడదాం అంతే. బట్ బాగా ఆడినాం లే బ్రో. తిరిగినాం బాగా. లేదంటే ఫస్ట్ ఎవ్రీ టైం వస్తాండా అయిపోతుందా. మనం ఇంతసేపు సర్వైవ్ అయినాం కాబట్టి బ్రో. వాడిని కొట్టేలా బ్రో. వాడిని బ్రో ఇంకా 9 పీపుల్ ఉన్నారు అంతే బ్రో. 9 పీపుల్ బ్రో. వచ్చి కొట్టింటే బ్రో వీడిని కొట్టేలా బ్రో. అసలు చెప్పాలంటే మొత్తం వీడంతా జంపింగ్ చేసుకొని జోకర్ ఫేస్ మొత్తం అంతా M10లు పట్టుకొని హూకు గన్ను అదో పెట్టుకున్నారు బ్రో. స్టార్ట్ కొట్టు బ్రో. కొట్టినా లోడ్ అవుతుంది. నువ్వు ఏం నొక్కద్దు గాయస్. ఇప్పుడైతే ఒక బిఆర్ ఆడి, అది కూడా హాఫే గాయస్. హాఫ్ ఆడి ఇంకా బై టాటా. అంటే హాఫ్ కూడా కాదులే. హాఫ్ లోనే చచ్చిపోతాం అనుకో. అది వేరే విషయం. ఆడదాం గాయస్. ఏం బ్రో అంటే వచ్చిందా బ్రో? మనం 3 మెంబర్స్ ఉన్నామా? కొంచెం జరుపుకుంటా. ఇప్పుడు నేను నువ్వు ఒకటే పోదాం బ్రో. వాళ్ళు ఫాలో చేసుకున్నారు. వీడి గుమ్మడి పండు నీ పేరు రారా బ్రో. నీది ఫైట్ చేసుకుందాం రా బ్రో. ఆర్మ్ రెస్లింగ్ బ్రో. చెప్పాలంటే నాతో గన్ను ఉంటాంట బ్రో. బ్రో నాకేం రా బ్రో. నీ తల కొడతా బ్రో. ఎవరు కొడతాను? నీ తల. నా తల కొట్టడం లేదు. నువ్వు వానికి ఎవరికో పోయి కొడుతున్నావు బ్రో. ఈ పుష్పక విమానం బాగుంది బ్రో. మామూత్ దగ్గర పోవాలని ఉంది బ్రో. మామూత్
కమాండ్ బ్రో ఎక్కడ బ్రో వీడి మెయిన్ దగ్గర దిక్తా నేను అన్ఫాలో కొడతా బ్రో వీడు బ్రో కమాండ్ పోస్టా రిఫైనరీ అనుకుంటానవా నువ్వు వాళ్ళతో పోయినావా ఆ నేను వదిలేసిన అక్కడ చాలా మంది ఉంటారు అందుకే ఇక్కడ వచ్చేసి వాడు బే ఫ్రంట్ కి పోయినాడప్ప వచ్చింటే ఏమి ఏమనుకున్నావు నువ్వు అక్కడ చాలా మంది ఉంటారు హలో అంతగా ఏం లేరు అసలు ఒక్కడన్నా దిగినాడో లేదో నాకు కనపట్టం రా లేదు ఇప్పుడు ఎవరు లేరు బట్ ఎవ్రీ టైం ఉంటారు బ్రో నువ్వు చూసినావా బ్రో మనం కలహరి మ్యాప్ ఆడేది తక్కువ అంటే నువ్వు ఉన్నారు అని అంటావు ఏ బ్రో నేను ఎక్కువ ఆడినా బ్రో కలర్ ఎందుకు చెప్తున్నావు కలహరి ఎక్కువ ఎందుకు కడతావు బ్రో నువ్వు నాకు అర్థం కాదు అంటే అండ్ గాయస్ మీలో ఎవరైనా ఫ్రీ ఫైర్ ఆడతారు అనుకుంటే నాకు చెప్పండి అండ్ గాయస్ రేపు మీరు సారీ రేపు అని కాదు ఎప్పుడన్నా నాకు మీరు 50 సబ్స్క్రైబర్స్ చేస్తే లైవ్ పెట్టి నేను మీతో ఆడతాను మీరు నాతో ఆడాలనుకుంటే ఆ లైవ్కి రావాలనుకుంటే 50 సబ్స్క్రైబర్స్ చేయండి ఏం బ్రో హలో చెప్పు బ్రో ఏమి చెప్పు ఏం ఊరికే ఉన్నావు బ్రో ముందు భయ్యా ఇడ వాయించేసినాడు నన్ను బ్రో గన్ను లేవు బ్రో నాతో బ్రో కర్నల్ పక్కన కర్నల్ సంగతి పక్కన పెట్టు బ్రో నాకు ఇక్కడ ఇంతుల్లో కొట్టేసినాడు వాడు అండ్ గైస్ మీలో ఎవరెవరు ఉస్తాద్ భగత్ సింగ్ పోయారు గైస్ ఎస్ఎంజి అమ్ముకోవాలన్నట్టు ఉస్తాదా బ్రో రెడీగా ఉండు నేను చచ్చిపోతా ఎక్కడున్నారు వాళ్ళు నేను చచ్చిపోతాను బ్రో ఇడంతా నువ్వు ఇక్కడికి వచ్చినావా ఎవడు ఎక్కడి నుంచి కొడుతున్నాడో అర్థం కావటం బ్రో రా బ్రో వాడు M590 తో కొట్టినాడు వచ్చి బ్రో అమౌంట్ వేయాలి బ్రో మంచిది బ్రో హెల్ప్ చేస్తాలే బ్రో ఫస్ట్ నేను సస్తా అనుకుంటున్నా నువ్వు సస్తే నీకు రివ్యూ ఎవరు ఇస్తారు బ్రో ఎప్పుడు ఇప్పటికిప్పుడు బ్రో పోద్దు ఉన్నాడు బ్రో వాళ్ళు బాగా ఆడుతున్నారు బ్రో మ్యాప్ మొత్తానికి మనము ఎంతైనా బిఆర్ ఆడాలి బ్రో ఈ మధ్య ఫుల్ సిఆర్స్ ఆడతాం మనము నాకు బ్రో తొందరగా గివ్ అప్ ఈ బ్రో అయిపోయాను అట్లే ఉండు రివైవ్ ఓడిస్తాడు బ్రో ఇప్పుడు బ్రో అందరికి ఇచ్చింది ఎవరు హలో నువ్వు ఇలా బ్రో అది టీమ్ రివైవల్ అది అవునా అంటే ఇప్పుడు ఏంది నువ్వు ఇచ్చినావు అనుకున్నావా బ్రో నేను బ్రో అక్కడ ఒకటి ఉంటుంది చూడు నేను అక్కడ పోయి అది ఫుల్ అవ్వేమట నించున్నా బ్రో అందుకే బట్ రివైవ్ అయితే మాకు టీమ్ రివైవల్ నుంచి వచ్చింది నేమ్ కూడా పడింది బ్రో రివైవ్ ఇవ్వండి బ్రో ఇస్తా ఓ కత్తి అయ్యయ్యా వస్తున్నాడు నేను అంత లోపల రివైవ్ అన్నా ఇస్తా తీసుకో బ్రో సూపర్ రివైవల్ వచ్చింది వస్తా నీ దగ్గరికి రాని ఆకాశంలోనే బ్రో ఏంటి బ్రో ఇద్దరు కలుసుకొని వస్తున్నారు బ్రో నాకెందుకో మధ్య బ్రో నాకు ఓల్డ్ ఫ్రీ ఫైర్ కావాలనిపిస్తుంది బ్రో
టోల్ అయినా ఇట్లే ఉంటుంది బట్ బ్రో నాకు ఇయర్ వచ్చేసింది అండ్ ఓకేలేండి గైస్ ఇప్పటికే చాలా లెంత్ అయింది నీకు పార్ట్ 2 తీస్తాను గైస్ నేను ఇప్పుడు రివైవ్ అయిన తర్వాత అండ్ పార్ట్ 2 వచ్చేద్దాం మళ్ళీ కావాలంటే ఓకే సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్